హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ నుంచి ఏం వినాలనుకుంటున్నారు? వాట్ దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ యూ? మీరేమైనా చెప్పాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా వాళ్ళు? అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ మేల్ ఫీమేల్ ఇద్దరూ ఈ రీడింగ్ చూడొచ్చు. ఓకే, ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ నడుస్తున్నా, సో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే మీ ఇద్దరి మధ్య ఆ పర్సన్ మీ నుంచి ఏమన్నా వినాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మేబీ ఇది మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ లవర్ అవ్వచ్చు, మీ వైఫ్ ఆర్ హస్బెండ్, ఎవరైనా అవ్వచ్చు. కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీరు ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అట్లీస్ట్ 3 టైమ్స్. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది. అండ్ మీరు ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీ ఎనర్జీస్ కూడా రీడింగ్కి కనెక్ట్ అవుతుంది. మేబీ ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండుండొచ్చు, ఆర్ ఎల్స్ మీరిద్దరూ ఉన్నా కూడా సరిగ్గా మీ ఇద్దరి మధ్య మాటలు లేకపోయి ఉండొచ్చు. సో వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం వినాలనుకుంటున్నారు? మీ నోటి నుంచి ఏం వినాలని కోరుకుంటున్నారు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రజెంట్ మా వ్యూవర్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం మాట్లాడాలి అని కోరుకుంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. సో మీరు తనకి దూరం అవ్వరు, దూరం పెట్టరు. నేను నీ కోసం ఎప్పుడూ వెయిట్ చేస్తూనే ఉంటాను, నేను నీ కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాను, నువ్వు నాకు కావాలి అని మీరు చెప్పాలని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎప్పటికీ నిన్ను వద్దనుకోను, యు ఆర్ మై పర్సన్, నువ్వు నా పర్సన్వి, నేను ఎప్పటికీ నీకు దూరం అవ్వను, నేను ఎప్పటికీ నిన్ను దూరం చేసుకోను, ఎంత కష్టమైనా సరే నేను నీ కోసం ఉంటాను, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఇద్దరం కలిసి ఫేస్ చేద్దాము, ఎంత స్ట్రగుల్ ఉన్నా సరే ఇద్దరం కలిసి ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్దాము అని మీరు చెప్పాలి అని ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లైక్ ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఎన్ని ఆటంకాలు కానీ, ఎన్ని అవాంతరాలు కానీ మన ఇద్దరి మధ్య దూరాన్ని పెంచాలని చూసినా ఐ విల్ బీ దేర్ ఫర్ యూ, నేను నీ కోసం ఉంటాను, నేను నీ కోసం ఎంత స్ట్రగుల్ అయినా ఫేస్ చేస్తాను, నేను నీ కోసం ఎంత ఫైట్ అయినా చేస్తాను, నేను నీ కోసం ఎంత దూరం వరకైనా వెళ్తాను, ఎంత టైం అయినా వెయిట్ చేస్తాను అని మీరు చెప్పాలి అని మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. స్టార్టింగ్ కార్డే 7 ఆఫ్ వాండ్స్ వచ్చింది. నేను ఎప్పటికీ నిన్ను దూరం చేసుకోను. మేబీ మీ ఇద్దరి మధ్య బ్లాక్ అన్బ్లాక్ సిచ్యువేషన్స్ ఏదైనా ఉంటే మీ పర్సన్ వల్ల, తన బిహేవియర్ వల్ల మీరు ఇబ్బంది పడి ఆ పర్సన్ చెప్పకుండా మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ
ఇలా ఉంటూ ఉంటే గనక ఆ పర్సన్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే నేను నీ కోసం ఉంటాను. నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని మీరట్లా చెప్పాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, మూన్ కార్డ్. నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. నేను నీ కోసం డే అండ్ నైట్ ఏడుస్తున్నాను. అలోన్‌గా ఫీల్ అవుతున్నాను. ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. నా కోసం నువ్వు వచ్చేసేయి అని మీరు అడగాలి అని మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. అది మీకు మీరే అడగాలి. ఈ దూరం భరించలేకపోతున్నాను. ఈ సెపరేషన్ భరించలేకపోతున్నాను. ఈ డిస్టర్బెన్సెస్, ఈ గ్యాప్ అంతా ఎందుకు? ఈ డిస్టెన్స్ ఎందుకు మన ఇద్దరి మధ్య? ఎవరో చేసిన దానికి మనం ఎందుకు బాధపడాలి? మనం ఎందుకు సఫర్ అవ్వాలి? అని మీరు వాళ్ళకి ఇనిషియేట్ చెయ్యాలి అని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు బాధపడకూడదు. వాళ్ళు కూడా మీకోసం బాధపడుతున్నారు. మీ పర్సన్ కూడా మీకోసం బాధపడుతున్నారు. సో, వాళ్ళు చెయ్యలేనిది మీ సైడ్ నుంచి ఏమన్నా చేస్తే, మీరేమన్నా ఇనిషియేట్ చేస్తే బావుంటుంది అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. నేను రోజు నీకోసం ఎదురు చూస్తున్నాను. నేను నీకోసం రోజు ఏడుస్తున్నాను. నన్నిట్లా ఏడిపించకు. నన్నిలా బాధ పెట్టకు. ఎందుకు నన్నిలా బాధ పెడతావు? నువ్వు కూడా ఎందుకు బాధపడతావు? అని ఒకరి బాధ ఒకరు షేర్ చేసుకోవాలి అన్నట్టు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. మీరు మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ తనకి డైరెక్ట్‌గా చెప్పాలి. మీరు తన కోసం ఎంత బాధపడుతున్నారు? తనని ఎంత కావాలనుకుంటున్నారు? అది మీరు ఆల్రెడీ చెప్పుంటారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి మీతో చెప్పించుకోవాలి అనుకుంటున్నారు. సో, మ్యూజిషియన్. ఇక్కడ మీ పర్సన్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే, మీ నుంచి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కావాలి అని కోరుకుంటున్నారు. మీరు ఈ రిలేషన్‌లో ముందు స్టెప్ వేసి, ఈ రిలేషన్‌ని సెట్ చేయాలి అని కోరుకుంటున్నారు. బికాజ్ మీ దగ్గర ఆ గట్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర లేని గట్స్ కానీ, వాళ్ళ దగ్గర లేని టాలెంట్ కానీ, వాళ్ళ దగ్గర లేని ధైర్యం కానీ, అది మీ దగ్గర ఉన్నాయని మీ పర్సన్ బిలీవ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర లేని ధైర్యం మీ దగ్గర ఉంది కాబట్టి, మీరు ఇది సెట్ చేయగలరు అని వాళ్ళు నమ్ముతున్నారు. మీ ఇద్దరి మధ్య గ్యాప్‌ని, మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్‌ని మీరు సెట్ చేయగలరు అని వాళ్ళు నమ్ముతున్నారు. అదే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అదే వాళ్ళు వినాలని కోరుకుంటున్నారు. మనం ఈ రిలేషన్‌లో లాంగ్ టర్మ్‌గా ఉందాము. నువ్వు నాతో జీవితాంతం ఉండు ఉన్ అని మీరు అడగాలి. ఉంటావా? ఉండాల్సిందే. నేను ఎట్టి పరిస్థితిలోనూ నిన్ను వదులుకోను. నాకు నువ్వు కావాలి. మనిద్దరి మధ్య ఈ సెపరేషన్ కానీ, ఈ గ్యాప్ కానీ, ఈ డిస్టెన్స్ కానీ నేను భరించలేకపోతున్నాను. దయచేసి నన్ను ఇట్లా బాధ పెట్టకు. నా ఎమోషన్స్‌తో ఆడుకోకు. నువ్వు నాతోనే ఎప్పటికీ నా వాడిలాగానే లేకపోతే నా దానిలాగానే ఉండాలి. అని మీరు అడగాలి అని ఈ పర్సన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.
టూ ఆఫ్ వాండ్స్ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు మీరు ఈ మాటలన్నీ వాళ్ళకి చెప్తారా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. బికాజ్ వాళ్ళలో లేని ధైర్యము, వాళ్ళలో లేని గట్స్ మీలో ఉన్నాయని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి, వాళ్ళంతట వాళ్ళొస్తే మీరు ఊరుకోరు. లైక్ మీరు ఏవో ఒక ఉల్టా క్వెషన్స్ వేస్తారు అని వాళ్ళకి భయం ఉంది. సో, కాబట్టి వీళ్ళు దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు ఎప్పుడెప్పుడు ఈ మాటలన్నీ మీ పర్సన్‌తో అంటారా అని వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్. ఎప్పుడెప్పుడు ఈ మాటలన్నీ మీరు ఈ పర్సన్‌తో చెప్తే తన తన వర్క్స్ అన్నీ పక్కన పెట్టేసుకొని మీకోసం వద్దామా అని మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. మీ నుంచి ఈ మాటలు వినాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మీరు ఈ మాటలు చెప్తే వాళ్ళు వద్దాము, మీకోసం వద్దాము, మీకోసం ఏదైనా స్టెప్ తీసుకుందాము అని ఆలోచిస్తున్నారు. వీళ్ళైతే మీతో ఫ్యూచర్‌లో కూడా ఉండాలి అనుకుంటున్నారు. ఐ వాంట్ యువర్ హెల్ప్. నాకు నీ హెల్ప్ కావాలి. అది కెరియర్ విషయంలో కావచ్చు, మనీ విషయంలో కావచ్చు. నాకు నీ హెల్ప్ కావాలి. నాకు నీ తోడు కావాలి అని మీరు అడగాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఆల్రెడీ మీరు ఇవన్నీ చెప్పేసి ఉంటారు. బట్ స్టిల్ లవ్‌లో ఉన్నప్పుడు ఇష్టం ఉన్న పర్సన్ అలాంటివి మళ్ళీ మళ్ళీ చెప్పి చాలా రోజులయిందనుకుంటాను మీరు ఇవన్నీ. అందుకే మళ్ళీ మీ పర్సన్ మీతో అవన్నీ మళ్ళీ వినాలని కోరుకుంటున్నారు. నాకు కెరియర్ కానీ, జాబ్ కానీ వేరే ఏది ఇంపార్టెంట్ కాదు. నీ తర్వాతే ఏదైనా కూడా అని మీరు చెప్పాలి అని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మీ నుంచి అది కోరుకుంటున్నారు. 7 ఆఫ్ పెంటికల్స్. ఈ రిలేషన్‌షిప్‌లో గ్రోత్ మీరే మెసేజ్ చెయ్యాలి. మీరే ఈ రిలేషన్‌ని గ్రోత్ చేయాలి. మీరే ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళాలి అని మీ పర్సన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మీరు కనుక ఇది రిలేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి జస్ట్ ఒక మెసేజ్ అయినా చేస్తే, ఒక కాల్ అయినా చేస్తే, వాళ్ళు ఫర్దర్‌గా దీని గురించి ఆలోచించడానికి రెడీగానే ఉన్నారు అది చెప్పాలి అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి స్టార్టింగ్ 7 ఆఫ్ వాండ్స్, 7 ఆఫ్ పెంటికల్స్. మీ ఇద్దరి మధ్య మాటలు తగ్గిపోయినట్టున్నాయి. అపోహలు, అపార్థాలు పెరిగిపోయినట్టు కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. అది మీరు క్లియర్ చెయ్యాలి. సో 10 ఆఫ్ వాండ్స్. నాకు నీ సపోర్ట్ కావాలి అని మీరు అడగాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. నువ్వు ఎప్పటికీ నా ఫ్యామిలీ ఎంతో నువ్వు కూడా అంతే. యు ఆర్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మై ఫ్యామిలీ అని మీరు చెప్పాలి. నా ఫ్యామిలీ కన్నా ఇంకా ఎక్కువ నువ్వు. యు ఆర్ మోర్ దాన్ మై ఫ్యామిలీ అని మీరు తనకి చెప్పాలి అని తను కోరుకుంటున్నారు. నాకు నా ఫ్యామిలీ కన్నా కూడా ఎక్కువ నువ్వంటేనే ఇష్టం. నీతోనే టైం స్పెండ్ చేయడం నాకు ఇష్టం. నీతోనే నా కష్టం కానీ, నా సుఖం కానీ, నా హ్యాపీనెస్ కానీ, సాడ్‌నెస్ కానీ ఏదైనా షేర్ చేసుకోవడం నాకు ఇష్టం. నీతో మాట్లాడితే ఆ కంఫర్ట్ కానీ, నీతో మాట్లాడితే ఆ ఎక్సైట్‌మెంట్, ఏదో ఒక విషయం నేను నీకు చెప్పాలి అన్న ఎక్సైట్‌మెంట్, నీతో మాట్లాడితే, నీతో చెప్తే నువ్వు నన్ను కూల్ చేసేస్తావు. నా మనసులో ఉన్న పెయిన్ ఇట్టే తీసేస్తావు అని మీరు తనకి చెప్పాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. నేను నాలాగా ఉండేది నీ దగ్గరే. నువ్వు నన్ను అంత హ్యాపీగా చూసుకుంటావు. నువ్వు నన్ను ఎంత ప్రేమతో చూసుకుంటావు. అని మీరు చెప్పాలి అని మీ పర్సన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.
మనిద్దరికి మంచి ఫ్యామిలీ కావాలి. మనిద్దరికి కిడ్స్ కావాలి. మనిద్దరం ఫ్యూచర్‌లో కూడా కలిసి హ్యాపీగా ఉండాలి. నా ఫ్యామిలీతో నేనెంత కంఫర్ట్‌గా ఉంటానో, నీతో కూడా నేను అంతే కంఫర్టబుల్‌గా, అంతే జోవియల్‌గా, అంతే క్యాజువల్‌గా నాకు నచ్చినట్టు నేను నీ దగ్గర ఉండగలుగుతాను అని మీరు చెప్పాలి అని ఈ పర్సన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. నాకు నీ మీద ఎలాంటి అనుమానాలు లేవు. ఎట్లాంటి ఆహ్, అనుమానాలు కానీ, మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ, డౌట్స్ కానీ అవేవీ లేవు నాకు నీ మీద. ఐ కంప్లీట్‌లీ ట్రస్ట్ యూ. నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను. నాకు నీ మీద ఎలాంటి అనుమానాలు గానీ, అపోహలు గానీ, భయాలు గానీ లేవు అని మీరు వాళ్ళకి చెప్పాలి. ఆ ట్రస్ట్ అనేది మీరు వాళ్ళకి ఇవ్వాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. బికాస్ వాళ్ళు మీకోసమే ఉంటున్నారు. చాలా జెన్యూన్‌గా ఉంటున్నారు. ఇన్ రిటర్న్‌లో నేను నిన్ను నమ్ముతున్నాను. నేను నిన్నేమి అనుమానించట్లేదు. నేను నీతో ఎప్పుడు గొడవ పడాలి అని అనుకోను. వాంటెడ్‌లీ మనిద్దరి మధ్య గొడవ జరగట్లేదు. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతోంది. అది మీ పర్సన్ మీరు చెప్పాలి అని కోరుకుంటున్నారు. సో, ఇదొక కలెక్టివ్ అండ్ జనరల్ రీడింగ్ అండి. అన్ని పాయింట్స్ మీకు రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. రెజొనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వనిది డెఫినిట్‌గా స్కిప్ చేసేయండి. ఓకే. అండ్ ఇంకొకటొచ్చేసండి, మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు, మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే, స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. అది మీ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, అండ్ లవ్ గురించి కావచ్చు, అండ్ రిలేషన్షిప్ గురించి కావచ్చు, మీ ఫ్రెండ్స్ గురించి కావచ్చు. సో, మీకు దేని రిలేటెడ్ రీడింగ్ కావాలి అనుకున్నా సరే కాంటాక్ట్ అయితే చేయండి. సో, ఇక్కడ డెవిల్, నేను నీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నాను. 24/7 నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. నీతో అటాచ్ అయిపోయి ఉన్నాను. నీతో అడిక్ట్ అయిపోయి ఉన్నాను. నాకు నీతో కాల్ మాట్లాడాలనిపిస్తుంది. కాల్ మీ అని మీరు అడగాలి అని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. నాకు కాల్ చేయి అని మీరు అడగాలి అని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. నేను నీ గురించి నిద్రలో కూడా నేను నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను. 24 గంటలు నేను నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను. ఎక్కడున్నా నేను నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకో తెలియదు, ఇంకెవరితోనూ నేను నీతో ఉన్నంత అటాచ్‌మెంట్ ఫీల్ అవ్వట్లేదు. కానీ నీతో అలా అటాచ్‌మెంట్ ఫీల్ అవుతున్నాను. నాకే తెలియకుండా నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. ఎంత వద్దనుకున్నా కూడా, ఎంత కాదనుకున్నా సరే, ఎంత మనిద్దరి గొడవలు జరిగినా సరే, ఎంత మనిద్దరి మధ్య ఒకరి మీదకి ఒకరు కోపం ఉన్నా సరే, నాకు నీ గురించి ఆలోచన తప్ప వేరే ఏమీ లేదు అని మీరు చెప్పాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. నాకు ఫోన్ చేయి అని మీరు అడగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఐయామ్ మిస్సింగ్ యూ అని మీరు చెప్పాలని కూడా కోరుకుంటున్నారు వాళ్ళు.
నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఐ మిస్ యూ రా కన్నా, ఐ మిస్ యూ రా బుజ్జి, ఐ మిస్ యూ బంగారం. మీరు చెప్పాలని వాళ్ళు కోరుకుంటున్నారు. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ప్లీజ్ నాతో మాట్లాడు. మళ్ళీ మనం కలిసుందాము. నాకు కాల్ చెయ్యని కానీ, నేను నీతో చాలా అట్రాక్ట్ అవుతున్నాను. నేను నీకు చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నాను. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఇలా మీ పర్సన్ మీ నుంచి అది వినాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు గదా! మీరు కూడా వాళ్ళకి మీరెంత మిస్ అవుతున్నారో అది వాళ్ళకి తెలుసుకోవాలని ఉంది. మీ నుంచి వినాలని వాళ్ళు కోరుకుంటున్నారు. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.